Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. సార్, పవన్ కళ్యాణ్ గారి విజయం పట్ల మా అసోసియేషన్కి సంబంధించి స్పందించలేదు. మంచు విష్ణు ఎటువంటి స్పందన లేదు. భక్త కన్నప్ప రీసెంట్గా టీజర్ రిలీజ్ చేశారు, ప్రమోషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈవెన్ ట్రోల్స్ కూడా స్టార్ట్ అయినాయి దాని మీద. సో అటువైపు స్పందించకపోవడం పట్ల కూడా కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే డెఫినెట్గా అంటే ఆయన స్పందించకపోవటానికి ఆయన మా అధ్యక్షుడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బంధువా? జగన్మోహన్ రెడ్డి గారు బావ అవుతారు ఏదో వాళ్ళ భార్య ద్వారా అనుకుంటారు. సో అయినా కానీ ఇక్కడ అన్ని క్రాఫ్ట్స్ కూడా నువ్వు అధ్యక్షుడి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. పోటాపోటీ పోరులో రాజకీయాలకు తలమించి రాజకీయాలకు మించి ఎలక్షన్ జరిగింది, మీకు తెలిసిన అంశమే. మరి అటువంటిలో మిమ్మల్ని అధ్యక్షుడిగా చేసినప్పుడు మీరు పర్మనెంట్ బిల్డింగ్లు ఇస్తా అన్నారు, అన్నీ ఇస్తా అన్నారు, ఓకే, అది మీ అభిప్రాయం, సినిమా. కానీ మీ సినిమా రంగం నుంచి ఒక వ్యక్తి ఎదిగినప్పుడు అదే సినిమా నుంచి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు, రాజకీయాల్లో వెళ్ళిపోయిన సినిమాలు కూడా చేశాడు, ప్రజలు మనల్ని పొందాడు. అదే ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు వచ్చారు, మళ్ళీ సినిమాలకు పరిమితం అయిపోయాడు. మరి అదే ఇండస్ట్రీలో సినిమాల నుంచి రాజకీయాలుగా వచ్చి రాజకీయాలు సక్సెస్ అయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారులు రావడం కాకుండా సెంట్రల్లో అధికారులు రావడం కూడా కీలక పాత్ర పోషించిన ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇంతవరకు కూడా అభినందనలు తెలియజేయకపోవటం, సరే అభినందనలు లెటర్ రిలీజ్ చేయడం పక్కన పెట్టింది, కనీసం ట్వీట్ ఏదో ఫేస్బుక్ ఏదో చేయాలి కదా, ఇంతవరకు చేయకపోవటం చాలా తప్పండి. అది యాజ్ ఏ సినిమా ఎనలిస్టు, యాజ్ ఎ లామెన్ పక్కన పెట్టండి, ఒక సగటు మానవుడిగా ఇంత రాష్ట్రం కోసం తెలుగు ప్రజల కోసం ఇంత కృషి చేసేది దశాబ్దం పైన పోరాడుతున్న ఒక నటుడు రోజుకు సినిమా తీస్తే 2 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్లు ఆదాయమైంది. ఒక సినిమాకి 100 కోట్లు తీసుకునే ఆ వ్యక్తి ప్రజలకి ఏదో చేయాలని ప్రజలు తలంపుతో వెళ్తుంటే మీ పక్కన మీ విష్ణు గారి మనోజ్ రోలర్ స్టార్ట్ అయ్యాడు, ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి ఒక యోధుడికి ఆల్ ద బెస్ట్ చెప్తే మీ ఇంట్లో ఉన్న మీ తమ్ముడే తర్వాత ప్రముఖ నటులు మహేష్ బాబులు అంటారు, నాగార్జున అంటారు, నాని, ఇక మిగతా హీరోలంతా కూడా విషయం చెప్పినప్పుడు మీరు ఒక అసోసియేషన్కి అధ్యక్షులై ఉండి మీ కన్నప్పని రిలీజ్ చేసుకునే క్రమంలో మీరు బిజీగా ఉన్నా మీకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు మీకు తెలియవా? ఆ రాజకీయాల్లో ఒక నటుడు ఎమర్జ్ అయ్యి డిప్యూటీ సీఎంగా ఎదిగాడనేది మీకు తెలియదా? ఒక్క నిమిషం ఆలోచించి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తే ఏం సొంపొద్దండి? చాలా తప్పండి అది. అది మరి ఎందుకు మరి ఇంతమంది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు కూడా ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు మంచి పోస్టుకి వెళ్తారని, మురళీమోహన్ గారు ప్రశంసిస్తుంటారు, సీనియర్ నటులు ప్రశంసిస్తుంటారు. మరి ఇండస్ట్రీకి ఆయన ఏం పవన్ కళ్యాణ్ చేయలేదా? ఆయన నిలబడి ఉంటాడు కదా, ఆయన అన్న నిలబడి ఉన్నాడు కదా, ఇండస్ట్రీ మాటని ఎదిగిన వాళ్ళే కదా మెగా ఫ్యామిలీ, ఎంతమందికి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నారు. మరి అటువంటి వ్యక్తులు రాజకీయాల సక్సెస్ అయితే హోందాగా ఒక మెసేజ్ ఇస్తే ఏం పోయిందండి? అది మరి ఇంతవరకు చేయకపోవటం మరి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మోదీ గారు మనల్ని పొందుతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మరి ఇదే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తికి ఇండస్ట్రీ నుంచి విషయం చెప్పడంలో ఎందుకు వాళ్ళు వెనకడుగేస్తున్నారో తెలియట్లేదు. అంటే ఇక్కడ కూడా మేబీ ఒకవేళ పార్టీలు ఏమన్నా అడ్డొస్తున్నాయి అంటారా, లేదంటే మెగా వర్సెస్ మంచు కూడా ఇదొకటి ఉండింది, సో ఇదేమైనా అనుకోవచ్చు? అదే మెగా వర్సెస్ మంచు అనేది మొదటి నుంచి నడుస్తూ ఉన్న అదే మనకు తెలిసిన అంశమే. పలు సందర్భాల్లో మళ్ళీ కలిసిపోతుంటారు, ఇవన్నీ మామూలే. కానీ ఇక్కడ నువ్వు అక్కడ అవన్నీ పక్కన తీసేయాల. ఎలక్షన్ అయిన తర్వాత మాకు రాజకీయాలతో పని లేదు, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా మూవీలో నటించిన నటులని అభివృద్ధి శుభాకాంక్షలు తెలియజేయటం, మూవీ బిల్డింగ్ కడదాం ప్రధాన ఉద్దేశం అని మీరు వచ్చారు. ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యం. మరి వచ్చినప్పుడు మీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తికి అప్రిషియేట్ చేయడంలో తప్పే ఉంది? అది తప్పే. మీరు వ్యక్తిగతంగా మీరు ఏదో మనసులో పెట్టుకొని మీ బావగారు అధికారంలో కోల్పోయాడని, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లే పరిమితం చేశారని ఆ బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని దృష్టిలో పెట్టుకుని మీరు విషయం చెప్పలేదా? లేకపోతే మీ కన్నప్పని రిలీజ్ చేసే క్రమంలో మంచి బడ్జెట్ కదా, దేశ విదేశాల్లో ప్రముఖ నటులు పెట్టి చేశారు కదా, అటువంటి సినిమాల్లో ప్రమోట్ చేసే క్రమంలో మీరు ఏమైనా మర్చిపోయారా? లేకపోతే మీ సిబ్బంది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మీతో పాటు ఎన్నికైన వాళ్ళకి కూడా అయినా తెలియదా? లేకపోతే సీనియర్ నటులైనా మీకు చెప్పలేదా? లేకపోతే చెబితే మీరు వింటలేదా? సరే ఏదైనా కానండి, అది తప్పే, తప్పు కాకుండా పోదు. ఇప్పటి వరకు మా అఫీషియల్గా ఆయనకి వెళ్ళి డిప్యూటీ సీఎంగా రేపు ఛార్జ్ తీసుకోబోతున్నాడు, 6 శాఖలు తీసుకున్నాడు.
వెళ్ళి మా బృందం ఒకళ్ళు వెళ్ళి ఆయనకి అప్రిషియేట్ చేసి ఒక సేవ కప్పి మూవీ ఆర్టిస్ట్ సమస్యలు కూడా పరిష్కరించండి అని అంటే ఆయన ముందుంటాడు. అంతే కదండి, ఆబ్వియస్గా ఏదున్నా కానీ స్పందించే వ్యక్తి. టికెట్ రేట్ ఇష్యూ తీసుకొచ్చింది ఆయన ఫస్ట్. టికెట్ రేటు ఆయన రేటుని ఎంత రూపాయి తగ్గించినా కానీ ఏ రోజు కూడా భయపడలేదే. నిర్మాతలకు ఎదురు డబ్బు ఇచ్చాడు తప్పితే ఎక్కడ కూడా వెనక రాజకీయాల్లో పోయి ఇంకా లాస్ అయ్యాడు సార్ ఆయన. ఆయనకున్న సొంత డబ్బును కూడా కరిగించుకొని కౌలు రైతులకి దాదాపు 550 మంది కౌలు రైతులకు 34 కోట్ల రూపాయలు ఇచ్చాడు సార్. తన పిల్లల మీద ఉన్న డిపాజిట్లు కూడా కరిగించి ప్రజలకు సేవ చేసే వ్యక్తి. ఆ సేవ మీకు ఎందుకు కనపట్లేదు? మరి ఇప్పటికైనా వాళ్ళు మేల్కొని కళ్ళు తెరుచుకొని విషయం చెప్తారో చూద్దాం. ఓకే, రైట్. ఇంకా భక్త కన్నప్ప విషయానికి వస్తే ఆయన కెరీర్లో భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. అంటే భక్త కన్నప్ప కృష్ణరాజు గారు తీసిన ఒక గొప్ప సినిమా అది. సో ఇప్పుడు కన్నప్ప అని ఈయన వెర్షన్లో ఏం తీస్తున్నారు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువగా ట్రోల్స్ వస్తుంది. అంటే ఆ ఫ్యామిలీ నుంచి ఏదొచ్చినా కానీ ఎక్కువ ట్రోల్ చేయడానికి చూస్తుంటారు. ఆ ట్రోల్కి సంబంధించి కూడా చాలా ఇష్యూ అయింది. ఆయన కేసులు ఫైల్ చేయడం కానీ ఎవరో చేస్తున్నారు కావాలని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రోలింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు ఆయన ఆ సినిమా బాహుబలికి మించి ఉంటుందని ఎలివేషను, పెద్ద పెద్ద సినిమాలకు మించి కలెక్షన్స్ వస్తాయి దీనికి అనేది మొదటి నుంచి ఉన్నది. ఎందుకంటే ప్రముఖ నటులు దాంట్లో ప్రభాస్తో పాటు మిగతా ప్రభుదేవ ఉన్నారు, తర్వాత అక్షయ్ కుమార్ అటువంటి నటులు ఉన్నారు, మోహన్ లాల్ ఉన్నారు కాబట్టి, శరత్ కుమార్ చాలా నటులు ఉన్నారు. కాకపోతే అది విదేశాల్లో ఆ సినిమా షూటింగ్ 6 నెలలు తీశారు. ప్రముఖ నటులు ఉన్నారు. ఆ తీసిన దర్శకుడు కూడా హిస్టారికల్ మూవీస్ తీస్తే చరిత్ర ఉన్నది. ఒక టీజరు రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఈ విధంగా ఉండకూడదు అనే విమర్శించిన వాళ్ళు, ట్రోల్ చేసిన వాళ్ళు ఉంటారు సహజంగా. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఆ సినిమా పూర్తిగా బాగోదు అనేది అనటం ఈ సిచ్యువేషన్లో అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఓకే, కానీ అంటే ట్రోలర్స్ ప్రత్యేకంగా వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదొచ్చినా కానీ వెంటనే టార్గెట్ చేసి ట్రోల్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందంట? అది మొదటి నుంచి ఉంది. మరి అది అంటే ఎందుకు ఆ విధంగా వస్తుందో లేదో తెలియదు కానీ ప్రతిదానికి మళ్ళీ స్పందించడం వివాదాల్లో ఇప్పుడుది కాదు. సినిమాలు తీసినప్పుడు, జిన్నా సినిమా తీసినప్పుడు మనం చూసాం. తర్వాత బ్రాహ్మణులంతా శాపనార్థాలు పెట్టడం, ఇవన్నీ రకరకాలుగా మెగా ఈ యొక్క మంచు ఫ్యామిలీ చుట్టూ వివాదాలు తిరుగుతుంటాయి. తర్వాత వీళ్ళ అన్నదమ్ముల మధ్య కొట్లాట కూడా మనం అందరు చూసిన అంశమే. ఆ తర్వాత ఆయన మ్యారేజ్ విషయంలో కూడా మనం చూసిన అంశమే. తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఈయన ఒకవైపు వీళ్ళ బావగారు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటే, వాళ్ళ తమ్ముడు మాత్రం మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ అవార్డు వచ్చినప్పుడు బావాని ప్రశంసించాడు. నేను కష్టకాలంలో ఒకరికి హెల్ప్ చేయమంటే రామ్ చరణ్ చేశాడు, గ్లోబల్ స్టార్గా ఎదిగాడు అన్నాడు. అది నాయకుడు అంటే మీరు ఏదైనా ఉండొచ్చు, ఒక వ్యక్తి తోటి నటుడికి అప్రిషియేట్ చేయడం అనేది ముఖ్యం. మరి డిఫరెంట్గా విష్ణు అలా ఉంటే మనోజ్ ఇలా ఉన్నాడు కుటుంబంలోనే. మరి ఈమె న్యూట్రల్గా అన్ని ఫంక్షన్కి వెళ్తూ ఉంటారు వాళ్ళ మంచు లక్ష్మి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఎందుకు వస్తుందనేది మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. దీని మీద కేసులు పెడతాం. ఇవన్నీ ఏంటంటే సహజంగా ఒక సినిమా బడ్జెట్ పెట్టుకొని దాని మీద 24 క్రాఫ్ట్స్ ఆధారపడే వాళ్ళు ఉంటారు, నటులు ఉంటారు. వాళ్ళ కెరీర్కి కదండి. ఒక టీజర్లోనే ఇది ఇలా ఉందని చెప్పేసి మనం ఇప్పుడే ప్రిడిక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు టీజర్ ఎలా అనిపించింది? టీజర్ చూసిన తర్వాత ఇది ట్రోలింగ్ మెటీరియల్ అని మీకు ఏమైనా అనిపించిందా? టీజర్ అంటే ఇప్పుడే మనం దీన్ని ప్రిడిక్షన్తో అది బాగోలేదు అనటానికి లేదు. అది టీజర్ నిడివి ఎంత సార్, ఒక 5 నిమిషాల లోపు ఉంటుంది. దాన్నే బేస్ చేసుకొని బాగోదు అనటానికి లేకుండా కొద్దిగా వెయిట్ చేసేస్తే తెలుస్తుంది కదా. ఒక తెలుగు వాళ్ళు దేశ విదేశాలు దాటి ఒక మంచి దర్శకుడిని తీసుకొని, ఒక మంచి నటులు తీసుకొని తీసే సినిమా కాబట్టి అందరం యొక్క ఎదుగుదల ఎలివేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం నిర్ణయం తీసుకొని ఇది బాగోలేదు అనటం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.